హలో అమ్మ, మీ పేరేంటి? నా పేరు పంగిడమ్మ, గరికే పంగిడమ్మ. ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా మీరు? మాది కంకిపాడు మండలం. కంకిపాడు నుంచి వస్తానమ్మా. నేను ఎక్కడికి వెళ్తున్నారమ్మా ఇప్పుడు? నేను మామూలుగా పూలు అమ్ముతాను. ఇప్పుడు ఏ పనికి వెళ్ళలేకపోతున్నానమ్మా, ఇంటికాడే ఉంటున్నాను. ఇంట్లో కూడా ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఏంటంటే అమ్మా, మన ప్రభుత్వం సూపర్ 6లో భాగంగా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పింది. అది ఈ ఆగస్టు 15 నుంచి అమలవుతుంది. దాని గురించి మీరేమనుకుంటున్నారు? బాబు గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ బాబు గారు ముగ్గురు మంచోళ్ళే. రోడ్లు పోపించారు పవన్ కళ్యాణ్ బాబు గారు. చాలా మంచిగానే చేస్తున్నారు ముగ్గురు కూడా. ఆయన జగనన్న కూడా మంచోడే. ఫస్ట్లో ఆయన కూడా బాగానే చేశారు. ఫస్ట్లో అందరూ మంచోళ్ళే మనకి. ఆయన మంచి ఆయనే. జగనన్న, వైఎస్ రాజశేఖర బాబు మాకు బొమ్మాయికెళ్ళ మాకు ఇల్లు ఇచ్చారు. ఆయన బతికున్నప్పుడు మాకు వాళ్ళు మంచోళ్ళు, ఇల్లు మంచోళ్ళు అమ్మ. అందరూ బాగానే చూసుకుంటున్నారు మమ్మల్ని. అన్న క్యాంటీన్ కూరలు కానీ అన్నీ బాగానే బాగుండే. టిఫిన్ కూడా మా గెలిపించినందుకు బాగానే న్యాయం చేస్తున్నారమ్మ. అందరూ మంచోళ్ళే. జగనన్న మంచోడే. బాబు వాళ్ళ నాన్నగారు మంచి ఆయనే. మాకు బొంబాయికి ఇల్లు ఇచ్చారమ్మా. నాకు ఉంటాకి ఇల్లు ఉండలేదమ్మా ఒకప్పుడు. ఆయన ఇల్లు ఇచ్చిన ఇంటి మీద బతికాను అమ్మ. ముగ్గురు మంచోళ్ళే. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఎవరు ఇంకొక ఆయన నా పేరు మౌలి బాబు మంచోడు. మంచిగానే చెప్తున్నారు అందరూ. అయితే అమ్మ, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీకు తేడా కనిపించిందా? అంటే ఏది తేడా ఏముందమ్మా? ఆయన బాగానే చేశారు, ఈయన అందరూ బాగానే చేస్తున్నారమ్మా. బాగానే చేస్తారు. ఇద్దరం గెలిపించినా మాకు న్యాయమే చేశారు. అన్యాయం చేయలే ప్రజలకి అమ్మ. బాగానే రోడ్లు పోపించారు, అన్నా క్యాంటీన్, మరి అమ్మఒడి వేశారు. అమ్మఒడి తీసుకున్నారమ్మా? నా పిల్లలు పెద్దోళ్ళు అయ్యారమ్మా. నాకు 45 సంవత్సరాలు. మా మనోళ్ళకి మనవరాళ్ళకి ఇచ్చారు. బాగానే న్యాయం చేస్తున్నారమ్మా. పథకాలు బాగున్నాయి? అన్నీ బాగానే ఉన్నాయి. పథకాలు బాగానే ఉండే, అన్నీ బాగానే ఉంటాయి. ప్రభుత్వం బాగుందమ్మా? బాగుందమ్మా. రోడ్లు వేపించారు మొన్న పవన్ కళ్యాణ్ గారు. అక్కడ గొడవేరికి వెళ్ళే ఊళ్ళోకి పెద్ద రోడ్లు వేపించారు. అందరూ మంచిగానే ఉండాలి. మేము ఆయన ఫ్యాన్స్. మేము సినిమాల్లో ఆయన సినిమా వచ్చి అసలు వదిలిపెట్టాం. టికెట్ ఎంత కొనుక్కొని వెళ్ళిపోతాం. ఆయన గారి ఫ్యాన్స్. అన్న బాగుండాలా. అన్న సంతోషంగా ఉన్నారా? అయితే అందరూ సంతోషంగా ఉన్నామమ్మా. మంచిగానే ఉన్నాం. అందరూ బాగానే ఉన్నామమ్మా. పిల్లలు కూడా బడి బాగానే చూస్తున్నారు. టీచర్లు, మాస్టర్లు కూడా పిల్లలు కూడా బాగా. ఒకరోజు బడిలోకి రాకపోయినా ఊరుకోట్ల వాళ్ళు బాగానే చదువు చెబుతున్నారు. అమ్మఒడి కానీ అన్నీ బాగానే ఇచ్చారు. అంగన్వాడీ గుడ్లు అన్నీ అయ్యని ఇస్తారు పిల్లలకి. బాగానే చెప్తారు. హాయ్ సార్. హాయ్ మేడం. మీ పేరు సార్? నా పేరు సుధాకర్. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను అనంతపూర్ నుంచి వస్తున్నారు. డిస్ట్రిక్ట్. అంటే ఇప్పుడు విజయవాడ దేని గురించి వచ్చారండి? మా డాక్టర్ ఇక్కడ చదువుతుంది, ఆ పని మీద వచ్చాను మేడం. అయితే కూటమి ప్రభుత్వం సూపర్ 6లో భాగంగా కొన్ని పథకాలు, అంటే సూపర్ 6లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పింది. అవును. దాని గురించి మీరు ఎలా అంటే మేడం, సూపర్ 6 అనేది సూపర్ 6 మేడం. ఎక్సలెంట్. కానీ ఇప్పుడు ఒక డిస్టిక్ పరిమితం అడన్నా ఇది లేదు మేడం. అది కాకుండా మొత్తం స్టేట్ వైడ్ పెట్టడం అనేది బాగుంటుంది. ఎందుకంటే ఈవెన్ కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, వాళ్ళంతా పెట్టారు కాబట్టి ఇది మన రాష్ట్రంలో కూడా మొత్తం రాష్ట్రం మీద పెడితే బాగుంటుందని అనుకుంటున్నాను మేడం. నా అభిప్రాయం మేడం. ఎందుకంటే లేడీస్ కూడా అదే భావిస్తారు మేడం. అంటే ఇప్పుడు జస్ట్ మేడం ఒక చిత్తూరు కావచ్చు, అనంతపూర్ కావచ్చు, అడ్జెండింగ్ డిస్టిక్ ఉంది. జస్ట్ ఒక 5 కిలోమీటర్స్ కూడా ఉంటుంది మేడం. వాళ్ళు అక్కడ నుంచి ఎక్కడ పోవాలంటే అది ఫ్రీ కాదు మేడం. అది నా ఒపీనియన్ మేడం. ఎందుకంటే స్టేట్ వైడ్ చేస్తే బాగుంటుందని చంద్రబాబు సార్ గారికి నేను విన్నవిస్తున్నాను మేడం. ఓకే. అంటే పథకాలు ఎలా ఉన్నాయండి మేడం? పథకాలు అయితే సూపర్ మేడం. ఏమంటే మేడం, సచివాలయంలో ఒక P4 అనే పథకం వచ్చింది మేడం. P4 అనే పథకము సార్ గారు తెచ్చిండే సూపరే మేడం. దాన్ని అయితే మేమైతే స్వాగతిస్తున్నాం. కానీ ప్రతి ఒక్క ధనికుడు దాన్ని స్వాగతించరు కదా మేడం. కానీ సచివాలయం ఎంప్లాయీస్ మీదే డిపెండ్ చేయడం అనేది బాగాలేదని నేను భావిస్తున్నాను మేడం. అంటే ఓన్లీ సచివాలయం ఎంప్లాయీస్ మీదే చేయడం బాగుండదండి మేడం. అదే మేడం. అంటే ఇప్పుడు గత ప్రభుత్వానికి దీనికి అంటే ఈ ప్రభుత్వానికి అంటే ఈ గవర్నమెంట్ అనేది ఎట్లా ఉంటుందంటే మేడం, నిదానంగా తీసుకుని వెళ్తుంది మేడం. సంపాదిస్తుంది. వచ్చే గవర్నమెంట్ అన్నీ తుడిచి ఎత్తుకుపోతాయి.
బాబు గారు సంపాదిస్తారు, వచ్చే వాళ్ళు తినేసి వెళ్ళిపోతారు. బాబు గారు చేసేటివన్నీ ప్రతి ఒక్కటి మంచిగా ఉంటాయి మేడం. బాబు సార్ చేసేటివి అంటే నా P4 అనేది అది కొంచెం సార్ గారు కొంచెం దాని మీద దృష్టి పెట్టాలని ఉంది మేడం. ఎందుకంటే ఒక సచివాలయం ఎంప్లాయ్ అనేది ఒక 30,000 జీతాలు మేడం. వాళ్ళు ఇంకొక ఫ్యామిలీకి అడాప్ట్ చేసుకొని ఇచ్చేయాలంటేనే ఇది కాదు మేడం. ఇప్పుడు జస్ట్ మన జరిగిన ట్రాన్స్ఫర్స్లోనే మండల్ టు మండల్ చేశారు మేడం. ఇప్పుడు అదే మండలంలో టీచర్స్ ఉంటారు, వాళ్ళకి ₹1,00,000 జీతం ఉంటుంది, వాళ్ళు అదే మండలంలో చేస్తుంటారు. కానీ సచివాలయం ఉద్యోగి అనే అతను చిన్న ఉద్యోగి 30,000 జీతంతో చేసే ఉద్యోగికి పక్క మండలంలో ట్రాన్స్ఫర్ చేశారు. అతను అక్కడ వెళ్ళి అతను ఫీజులు చేసుకుంటా ఇదడం. నేను పక్కా టీడీపీ మేడం. నేను మీ ద్వారా విన్నమిస్తున్నాను. అది కూడా రెక్టిఫై అవుతే బాగుంటుంది. అది మేడం, అది ఎందుకంటే P4లో మళ్ళీ P4లో సచివాలయ ఉద్యోగులు అడాప్ట్ చేసుకోండి, ఎవరు ముందుకు రాకుండా అడగడం అనేది బాగలేదు అని నా అభిప్రాయం మేడం. నాదే కాదు మేడం, ఈవెన్ సచివాలయం స్టాఫ్ అంతా అలాగనే ఉంటారు. ఇది ఒకటి, మిగతా అంతా బాగుందా? మిగతా సూపర్ మేడం, సూపర్ కాదు, సూపర్ 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 6. ఓకే ఓకే. హలో అండి. హలో అండి. మీ పేరు? నా పేరు రసూల్. ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నారు? అన్నమయ్య జిల్లా. ఖమ్మం జిల్లా. అంటే ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు? విజయవాడకి వచ్చినామండి. విజయవాడకు వచ్చారు, ఖమ్మం. ఎగ్జామ్ ఉంటే వచ్చినాం. ఓకే, ఎగ్జామ్కి వచ్చారు. అయితే మన ప్రభుత్వం సూపర్ 6లో భాగంగా పథకాలు చాలా పెట్టింది. అందులో ముఖ్యంగా లేడీస్కి ఉచిత బస్సు ప్రయాణం. ఉచిత బస్సు అన్నారండి ఆగస్టు 15 నుంచి. అవును, దాని గురించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? దాని గురించి మేము చాలా హ్యాపీగా ఉన్నామండి. లేడీస్కి మంచి ఇది, అందులో సూపర్ 6 పథకాలు కొంచెం అమలు అవుతున్నాయి. ప్రజలైతే చాలా హ్యాపీగా ఉంటారు. ఇంకా ఏమైనా మంచి ప్రజలకు ఏమైనా చేస్తే మేము చాలా హ్యాపీగా ఉంటామని చెప్తున్నాము. అంటే ఇప్పుడు యువతకి నిరుద్యోగ వృత్తి అని చెప్పింది సూపర్ 6లో భాగంగానే. అది వస్తే బాగుంటుంది దానిపైన. సూపర్ 6 అది వస్తే నిరుద్యోగ వృత్తి అందరూ హ్యాపీగా ఉంటారు. కొంచెం అమలు చేస్తే త్వరగా. ఓకే, ప్రభుత్వం బాగుందండి. ప్రభుత్వం చాలా బాగుందండి. అంటే గత ప్రభుత్వానికి దీనికి మీకు తేడాలు ఏమన్నా కనిపించాయా? అప్పటికి ఇప్పటికి కొంచెం ఒక 1%. అంటే గుడ్డా బ్యాడా? గుడ్డే. ఇంకా ఎలా అనిపిస్తుందండి? మాకు పర్లేదండి, గవర్నమెంట్ బాగుంది. ప్రజలకు ఎల్లవెల్లలా ఎమ్మెల్యేలు మినిస్టర్లు అందుబాటులో ఉంది. దాన్ని బాగా ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తూ అందరికీ అందుబాటులో ఉండి అప్పుడప్పటికి ప్రభుత్వ అధికారులకు తెలియజేస్తున్నారు. ఒక కలెక్టర్ ఆఫీస్లో కానీ ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ జస్ట్ ఒక ఫోన్ ఎమ్మెల్యే గారు ఫోన్ చేస్తే ఒక్క నిమిషంలో పని అయిపోయింది. బాగుందంటారా? బాగుంది. హాయ్ అమ్మా, మీ పేరు? లక్ష్మి. లక్ష్మి. ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? మేము ఆంధ్ర నుంచి వచ్చాము. ఆంధ్ర. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? మేము తిరుపతి నుంచి వచ్చాము, విజయవాడ వెళ్తున్నాం. విజయవాడ అయితే అమ్మా, మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం సూపర్ 6లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పింది. అది ఈ ఆగస్టు 15 నుంచి మొదలవుతుంది. దాని గురించి మీరేమనుకుంటున్నారు? ఎత్తే మంచిదే కదండి, మహిళలందరికీ మంచిదే. మంచిదే, అందరికీ మంచిగా ఉంటుందండి వెళ్ళటానికి. అయితే ఇబ్బంది పడుతున్నాం కదండి, ఇప్పుడు బాగుంటుంది. అంటే సూపర్ 6లో భాగంగా పథకాలు అమలు చేశారు కదా, మొన్న తల్లికి వందనం వేశారు. వచ్చేయండి మా మనవలకి, అది మంచిగా వచ్చేది. బాగుంది. అయితే గత ప్రభుత్వం బాగుందా, ఇప్పుడు ఇది బాగుందండి? ఇప్పుడు మంచిగానే ఉంది కదండి. బాగుంది, మంచిగానే ఉందండి మాకైతే. ఇప్పుడు అయితే ఉచిత బస్సు ప్రయాణం బాగుందండి.